నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే శిబిరం లోపలికి మీరందరూ ప్రతి వ్యక్తి తన మరి ఎంతో మంది రెడ్ క్రాస్ సంస్థ వారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమలేని సురేంద్ర బాబు గారు ఏర్పాటు చేసిన ఇస్తున్న చిన్న చిరు కానుకలను స్వీకరించి 3 లక్షల బీమా ఇక్కడే తీసుకున్నాం బయటికి వెళ్ళిన తర్వాత అది కాదు దయచేసి మా యొక్క విన్నపాన్ని ఆలకించి ఈ యొక్క మెగా రక్తదాన శిబిరానికి పిచ్చేసి బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత నేరుగా బయటకు వెళ్లకుండా యథార్థి చాలా సంతోషం. ముందు పోతండి. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మీరందరికీ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వినూత్నమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వినూత్నంగా చేస్తున్నటువంటి పరిస్థితి, ఈ కార్యక్రమం గురించి ఏం చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి. నిజంగా ఈ జన్మదినం జరుపుకోవడం కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలందరికీ కూడా గొప్ప పండగగానే చేసుకుంటున్నాం. ఈ రక్తదానం అనేది చాలా గొప్ప దానమే. ఈ రక్తదానం అంటే ఎంతో ప్రాణాలు కాపాడాల్సిన సందర్భాల్లో ఈ రక్తం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రక్తదానాన్ని ఇవ్వడానికి ఈ కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలు చంద్రబాబు నాయుడు పెట్టుకున్న ప్రేమాభిమానాలకి నిదర్శనమని ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం కరువుతో ఎప్పటికీ కొట్టుమిట్టాడుతుంది. ఆ కరువుని రూపుమాపాలంటే అది ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారు. కాబట్టి ఆయన జన్మదినాన్ని ఈ విధంగా చేసుకొని ఆయనకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గొప్పగా జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఈరోజు 8,000 నుంచి 10,000 మంది రక్తదానానికి రావడానికి సిద్ధంగా ఆల్రెడీ ఉదయం 6:30 గంటలకే ప్రారంభమైనాయి. ముఖ్యంగా ప్రజలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా అధికారులు స్వచ్ఛందంగా వచ్చి కూడా ఈరోజు వాళ్ళు సపరేట్గా బ్లడ్ ఇస్తున్నారంటే ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు కృషి అని చెప్పాలి. ఇలాంటి కార్యక్రమం నిజంగా ఆయన నన్ను ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పంపించినందుకు నేను కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. సార్, కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేయడం. సో ఈ ప్రాజెక్టు ద్వారా అనేక కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి 114 చెరువులు కూడా నీళ్ళు ఇచ్చేసి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. సో దీన్ని ఎప్పటిలోగా పూర్తి చేయబోతున్నారు? కళ్యాణదుర్గం చిరకాల కోరికను ఎప్పుడు ఫినిష్ చేయబోతున్నారు? మీరు అనేది వాస్తవమే. ఎందుకంటే చిరకాల కోరిక అనేది వాస్తవమే. ఎందుకంటే ఈ ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న నీటి సమస్య. అలాంటి నీటి సమస్యకి గుర్తించి ఆ రోజు 2018లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ ప్రారంభానికి కారణం కూడా పాపం కాలువ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆయనకు పూర్తి అవగాహన ఉన్న జిల్లా అనంతపురం జిల్లా పైన పూర్తి అవగాహన ఉంది. అలాంటి ప్రాంతంలో కళ్యాణదుర్గానికి రాయదుర్గానికి నీరు కావాలంటే ఒక్క బీటీపీకి నీళ్లు తీసుకొస్తే తప్ప ఈ ప్రాంతాలని చేయలేమనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ రోజు భూమి పూజకు తీసుకొచ్చి భూమి పూజ చేశారు. అలాంటి ప్రారంభం అయిన వెంటనే ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయి ఒక గంపడే మట్టి కూడా తీసుకోకుండా 5 ఏళ్ళు కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఒక్క నీటి చుక్కు కూడా లేకోకుండా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు.
తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం మా మీద ఎంతో నమ్మకంతో ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చాం. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, అలాగే లోకేష్ బాబు గారు ఇచ్చారు, మేము ఇచ్చాము. ఈ ప్రాంత నీటికి సమస్య ఏదైతే ఉందో బీటీపీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆ బీటీపీ ప్రాజెక్టు సంవత్సరం తర్వాత పనులు ప్రారంభించాం స్లోగా. ఎందుకంటే ఆ 5 ఏళ్ళు వాళ్ళు ఏదో ఒక రైతులకు కావాల్సిన ఏదో నష్టపరిహారానికి సంబంధించిన ఏదో ఒక లిస్టు కూడా తయారు చేయకోకుండా, సర్వేలు చేయకోకుండా ఎక్కడికక్కడ వదిలేయడంతో కనీసం 16 నెలలు ఆ సమయం తీసుకుంది. కానీ మనం ఆ రోజు ఎన్నికల సమయంలో 2.5-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల లోపల ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలు రుణం తీసుకునే బాధ్యత తీసుకుంటారని చెప్తున్నాను. అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశారు, కానీ మీరు వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలపైన ఇంకా ఎక్కువ అభివృద్ధి చేశారనే నమ్మకం కుదిరింది. సో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రాబోతున్నారు? అదేవిధంగా పరిశ్రమలు కూడా అనేక పరిశ్రమలు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తీసుకురాబోతున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడు కూడా ఎన్టీ రామారావుని అభిమానించే ప్రాంతం ఇది. అలాగే ఎన్టీ రామారావు కుటుంబాన్ని అభిమానించే ప్రాంతం ఇది. తర్వాత చంద్రబాబు నాయుడుని కూడా అభిమానించే ప్రాంతం. ఇప్పుడు మా యువనాగడ్ లోకేష్ బాబు గారు జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే అలాంటి గొప్ప నాయకుడు దేశంలోనే నేను అనుకోవడం శక్తివంతమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ బాబు గారే అని చెప్పాలి. అలాంటి శక్తివంతమైన నాయకుడు మధ్యలో మనం పనిచేయడం కూడా నిరంతరం ఆయన ప్రజల కోసం పనిచేయాలనే చెప్తూ ఉంటారు. ఏదైనా మనం పనిచేయకపోతే ఇమ్మీడియట్గా ఎప్పటికప్పుడు పని చేయలేదని చెప్తారు. అంటే ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఎక్కడికక్కడ ఇంకో అవినీతిని కట్టడి చేస్తూ రకరకాల కట్టడి చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు సమస్యలపై దృష్టి పెట్టండి అని ఎప్పటికప్పుడు మాకు తెలియజేయడము ఆయన కూడా ఒక స్ఫూర్తి. అలాగే ఈ ప్రాంతంలో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎంతో నమ్మకంతో ప్రజలకి మధ్యలోకి వెళ్ళి ప్రతి ఊర్లో కూడా హామీలు ఇచ్చాం. నన్ను నమ్మండి, ఓట్లేయండి, ఈ ప్రాంతాన్ని నేను నాకు చేతనంత వరకు అభివృద్ధి చేస్తా అంటే ఆ నమ్మకం నా పైన గెలిపించినందుకు ఆ నమ్మకంగానే నేను వచ్చి ఈరోజు అభివృద్ధి చేయడానికి పూనుకున్నా. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు, లేదా 4-5 ఏళ్ళతో అయ్యే పని కాదు. ఖచ్చితంగా 10-15 ఏళ్ళు సమయం తీసుకుంటుంది. పూర్తిగా జిల్లాలోనే ఏదైనా కాన్స్టిట్యున్సీ ఉందంటే కళ్యాణదుర్గం ప్రాంతం వైపు చూసే విధంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతానికి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. ఈ ఒక రోడ్డు కూడా లేదు. ఎందుకంటే మనకి 1200 ఎకరాలు ఉన్నా కూడా ఆ ప్రాంతాన్ని ఫస్ట్ రోడ్డు వేసుకుంటే పరిశ్రమలు కూడా వస్తాయి. ఇంతకుముందు నాయకులు దోచుకోవడానికే ప్రయత్నాలు ఇచ్చారు. అది ఏ పార్టీ అనేది కాదు, కానీ నిత్యం వాళ్ళ కడుపు నింపుకోవడానికి అన్ని రకాలుగా దోచుకోవడానికే వాళ్ళు చూపించారు తప్ప ఏది ప్రజల కోసం పాటుపడలేదు, ప్రజల్ని గౌరవించలేదనే విషయం తెలియజెప్పాలి. అంటే వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో జగన్ పాదయాత్ర ద్వారా సినిమా చూపిస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కానీ చెప్తున్నారు. దీని గురించి మీరు ఏం కామెంట్ చేస్తారు? మేమే సినిమా చూపిస్తాం. ఆయన వస్తే ఇక్కడ సినిమా వేసి స్క్రీన్ వేసి మేమే చూపిస్తాం. ఇటు నుంచి వెనక్కిపోతాడు అంతే. పులివెందులకో లేకపోతే బెంగళూరుకో పోతాడు. మేమే చూపిస్తామండి. ఎన్నికల్లో గట్టిగా అంటే ఎలాగైనా అధికారం సంపాదించాలనే దీంతో పాదయాత్ర కూడా చేపడుతున్నట్లు సమాచారం వచ్చింది. పాదయాత్రలు కాదు, ఇంకా ఏ యాత్రలు చేసినా అయిపోయింది. ఆయనకి ఒక్కసారే సమయం ఇచ్చారు, ఆ సమయం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 15 ఏళ్ళు మా కూటమి ప్రభుత్వమే ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగుతుంది. ఈ రక్తదాన శిబిరం ద్వారా ప్రజలకు మీరు ఏం మెసేజ్ చెప్తుంది ఫైనల్గా? నిజంగా ఈ రక్తదాన శిబిరం ద్వారా ప్రజలకి ఒకటే, ఇంత స్ఫూర్తినిచ్చిన ఈ ప్రాంత ప్రజలు చాలా గొప్ప ప్రజలు, గొప్ప నాయకులు, గొప్ప కార్యకర్తలు, గొప్ప అధికారులు కూడా. ఉదయం 6:30 గంటలకు అధికారులంతా వచ్చి వాళ్ళు రక్తం ఇస్తుంటే టీచర్లు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అంటే కనీసం టిఫిన్ కూడా 6 గంటలకు తిని 6:30 రక్తం ఇస్తున్నారంటే వాళ్ళలో స్ఫూర్తిని ఒకసారి మనం చూడాలి. అలాంటి స్ఫూర్తి నింపుకున్న ఈ రక్తదాన శిబిరాన్ని ఈ కళ్యాణదుర్గం ప్రాంత ప్రజల కోసం అంకితం చేయడం, చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఏదైతే చేసుకుంటున్నారో ఈ కళ్యాణదుర్గం ప్రజల తరఫున అందరికీ కూడా ఈ కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసినటువంటి సురేంద్రబాబు గారి ఎమ్మెల్యే నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం వినూత్నమైనటువంటి కార్యక్రమము. ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి అనేక మంది కూడా వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే గారు చాలా కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, రాజ్ న్యూస్, అనంతపురం నుంచి.